ఐ బిలీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సీనియర్ ఎన్టీఆర్, దాంట్లో డౌట్ లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఎస్ ఏది అది నా ఒపీనియన్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫార్ సుపీరియర్ అనేది మీ అభిప్రాయం? ఎస్. వెరీ గుడ్. ఇది వాట్కానా? ఇది వాట్కా కాదు కదా? స్టార్ట్ అవ్వాలి. జూనియర్ ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ ఏమైనా సినిమా చేయబోతున్నారా? లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. ఇందులో కేఏపాల్ గారి క్యారెక్టర్ ఉంటుందా? అంటే ఈ ట్రైలర్లో చూపించలేదు. నో. లేదా? ఆర్జీవి సార్ ఇక్కడ Hello, sir. Yeah. I am Babita from Big TV. Sir, apart from all this, మీరు ఇంతకు ముందు ఒక 20 decades ముందు మంచి సినిమాలు అంటే అంతం, శివ ఇలాంటి మంచి సినిమాలు చేశారు. అండ్ ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంటారు ఏదో ఒక దాంతో. సో ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తున్నారు కదా, అండ్ ఏదైనా ఒక పర్టికులర్ మూవీ శివ కానీ అంతం కానీ ఆ సినిమాలు మీరు రీక్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో అయినా చేయాలనుకుంటారా? ఆ టైంలో అప్పుడున్న సబ్జెక్ట్ మ్యాటరు, ఆ టైంలో నాకున్న మైండ్ సెట్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ సినిమాలు కూడా నేను మళ్ళీ తీయబోట్ల. అవి తీయలేనప్పుడు ఇంకెవరిని పెట్టి తీసాను. ఇప్పుడు కూడా ఛానల్స్ లో ఆ మూవీస్ వస్తే చూసే వాళ్ళు ఉన్నారు. ఆ మూవీస్ కి వాళ్ళు ఉండొచ్చు కానీ నాకు ఇష్టం లేదు అలాంటి సినిమాలు. అది నేను చెప్పాను. ఐ గాట్ ద ఆన్సర్. షోలే తీసాం, శివ కూడా తీసాం. ఆర్జీవి సార్. హలో, ఇక్కడ సార్. ఎస్. December 18 మీరు 3 పిక్చర్స్ ఇన్స్టాలో పెట్టారు సార్ నార్మల్గా. దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్కి పవన్ కళ్యాణ్ది లోకేష్ ది బోర్డ్ సర్టిఫికేషన్ ఒకటి వదిలేరు. ఎందుకు ఈ టైప్ ఆఫ్ పిక్చర్సే పోస్ట్ చేశారని ఆ రోజు ఫిలింది సర్టిఫికేషన్ మీద అందరూ పిక్చర్ మీద పవన్ కళ్యాణ్ది లోకేష్ ది పోస్ట్ చేశారు కదా సార్. మళ్ళీ చంద్రబాబు ఎత్తుకుంది కూడా పోస్ట్ చేశారు. ఎందుకు ఈ టైప్ ఆఫ్ అదే రోజు చేశారు? మీరు ఇలా అడగాలని పెట్టా. అంటే శారీ అనేది ఒకటి ఫిలిం కూడా రన్ చేస్తున్నారు కదా ఆరాధ్య దేవిది. అవును. దానికి అఘోష్ వేసనంనే డైరెక్టర్ గా పెట్టాడు కదా తన డిఓపిని. ఇంకా ఎవరినైనా ప్రమోట్ చేస్తున్నారా? మళ్ళీ అదెందుకు ఇప్పుడు? జస్ట్ నార్మల్ పోస్ట్ చేసి దీనికి ఫిక్స్ చేద్దాం. అజయ్ సార్, ఎప్పుడు కూడా ఒక రియల్ క్యారెక్టర్ని సినిమా రూపంలో తీసుకొస్తుంటే ఆ డైరెక్టర్ విజన్ బట్టి ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తారు. సో రీసెంట్గా మేము యాత్ర 2 చూసినప్పుడు మహివి రాఘవ్ గారు చాలా చక్కగా పోర్ట్రే చేశారు. అండ్ తెలంగాణ పీపుల్ కూడా చూసినప్పుడు జగన్ గారి క్యారెక్టర్ మీద మంచి రెస్పెక్ట్ వచ్చిందన్న. బట్ ఆఫ్టర్ చూసి అంటే వ్యూహం కానీ శబ్దం కానీ చూసినప్పుడు జగన్ గారి మీద ఆర్జీవి గారు ఏ విధంగా పోర్ట్రే చేశారు జగన్ గారి క్యారెక్టర్ని? అది మీకు సినిమా తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అంటే ఏ విధంగా సార్ రెస్పెక్ట్ వచ్చేలా మీరు పోర్ట్రే చేశారు? నా దృష్టిలో జగన్ గారు ఎలాంటి మనిషి నేను అనుకున్నానో అది తీసా. సార్ కిరణ్ సార్, అది సినిమా తెలుస్తుంది సార్. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఎప్పుడు కూడా విత్ ఇన్ వీక్లోని ఎప్పుడు 2 parts అనేది రాలేదు సార్. ఇఫ్ ఇన్ కేస్ వ్యూహం సినిమాకి యావరేజ్ స్టాక్ కానీ లేకపోతే బిలో యావరేజ్ స్టాక్ కానీ వచ్చినప్పుడు శపథంకి ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి లేకపోతే శపథంకి ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారు సార్ ఒక ప్రొడ్యూసర్గా? నాకు తెలిసే భారతదేశంలో ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా కానీ హిందీ సినిమా కానీ అంటే అదర్ లాంగ్వేజ్ కానీ 2 సార్లు సెన్సార్ అయిన సినిమా ఏది లేదు. ఇదే దీనికి ఒక రికార్డ్ ఇది. అలాగే 2 సార్లు సెన్సార్ అయిందంటే ఆ సినిమా ఎంత బలంగా, ఎంత కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే దానికి అవతల వ్యక్తులు మా మీద చూపించిన ప్రేమ వాత్సల్యం కానీ మీకు అర్థమై ఉంటుంది. అంటే చాలా సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి, ప్రతి ఫ్రైడే 5-6 సినిమాలు వస్తాయి. ఈ ఒక్క సినిమా మీదే 4 నెలల కోర్టులో ఉండి ఒక చీఫ్ జస్టిస్ దగ్గర ఒక జడ్జిమెంట్తో ఈరోజు సెన్సార్ చేయించుకుని బయటకు రాగలుగుతున్నారంటే రామ్ గోపాల్ గారు దర్శకుడుగా సినిమా అనేది 100% ప్రజలకి మనం ఏం చెప్పాలనుకున్నారు తన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది 100% వెళ్తుంది, మంచి విజయం సాధిస్తుంది. ఆ నమ్మకంతోనే 2వ పార్ట్ కూడా నెక్స్ట్ వీకే కంటిన్యూటీగా ఆ ఫ్లో, ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా 2019 నుంచి 24 వరకు మొన్న జరిగిన సంఘటనల వరకు యథార్థ సంఘటనలు కొన్ని జరిగినంత వరకు దాన్ని ఎండ్ చేయడం జరిగిందనమాట. వర్మ గారు మీకు చాలా ఇష్టం ఇక్కడ చెప్పండి. మీకు చాలా ఇష్టమైన వ్యక్తి, మీరు చాలా ఇష్టపడే వ్యక్తి RRR రఘురామకృష్ణరాజు గారు ఇది మ్యాట్నీ మార్నింగ్ షో మ్యాట్నీతో క్లోజ్ అని అనేటువంటి కామెంట్ చేశారు. మీరేం చెప్తారు దీనికి? సార్ అది ఒపీనియన్ కాదు, అది కూడా ఎవ్రీబడి. నాకు కొంతమంది మీద ఒపీనియన్ ఉన్నట్టు ఆయనకి హీఈస్ ఆల్సో ఇండిపెండెంట్ పర్సన్. ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్, బట్ దట్స్ హిజ్ ఒపీనియన్. ఫైన్, ఫేర్ ఎనఫ్.